నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం గట్లకనపర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వైనాల విజయ్ కుమారస్వామి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు వాగ్దానాలు అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి కొత్త ఇండ్ల నిర్మాణం చేపడతాం. మిషన్ భగీరథ పైప్ లైన్లు ఏర్పాటు, తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. వీధి లైట్లు, సైడ్ కాల్వలు ఏర్పాటు చేస్తామని శివాలయ కళ్యాణ మండపం తేవడం జరిగింది. పోచమ్మ తల్లి ఆలయం మొట్టమొదటిసారిగా నిధులు తెస్తాం. సీసీ రోడ్లు అభివృద్ధి, 28 లక్షలు దారి లేని వ్యవసాయ భూములకు దారి నిర్మాణానికి నిధులు మంజూరు చేపించి దారి నిర్మాణం చేపడతాం. వైనాల విజయ్ కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి జక్కుల నాగరాజు, మండల ఉపాధ్యక్షులు బొమ్మకంటి కుమారస్వామి, మండల నాయకులు చిలక గోపి, దోడే శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారము. గడప గడపకు ఓటేయండి, కత్తెర గుర్తుకు వైనాల విజయ్. గట్లకనపర్తి ఓటర్ మహాశైలకు మరియు గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ గట్లకనపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరియు మేము వైనాల విజయ కుమారస్వామి అనే మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. కావున మీరందరూ మాపై దయతలచి అధిక మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటూ, మరియు మేము గెలిచిన తర్వాత మా ఊరిలో మొట్టమొదటిగా పోషమ్మ గుడి దేవాలయం మరియు రైతులు పోయే దారులు, వాగుపై బ్రిడ్జి మరియు చాలా అభివృద్ధి చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఉన్నది. కావున మేము ఎమ్మెల్యే గారి వెంటబడి మేము పనులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా మేము మన ఊరికి శివాలయానికి కళ్యాణ మండపం తేవడం జరిగింది. సీసీ రోడ్లు 28,000 సీసీ రోడ్లు తీసుకురావడం జరిగింది. మరియు గ్రామ పంచాయతీ బిల్డింగు 20 లక్షల గ్రామ పంచాయతీ బిల్డింగ్ తేవడం జరిగింది. మరియు గతంలో ఎమ్మెల్యే గారు అప్పుడు ఓడిపోయినా కానీ మన ఊరిలో అంబేద్కర్ విగ్రహం ఇవ్వడం జరిగింది. మరియు ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల పాలన ఉన్నది కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీని కత్తెర గుర్తుపై గెలిపించుకుంటే ఈ 3 సంవత్సరాలలో ఎమ్మెల్యే గారి వెంటబడి మేము ఆయన కాళ్ళు మొక్కి అయినా మేము నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పుడు మేము కోరుకుంటూ, మీ గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును ఆలోచించి మరి నీతి నిజాయితీ గల వాళ్లకు ఓటు వేసి, మరి ఎక్కడి నుండో వచ్చి ఎవరి వెనుక ఎవరున్నారు అనేది చూడండి. మరి గతంలో ఎన్నో చేశారు, మరి పింఛన్లకు పైసలు వసూలు చేశారు, ఇందిరమ్మ ఇండ్లకు వసూలు చేశారు. మరి అటువంటి నాయకులు ఇవాళ వాళ్ళ వెనుక తిరుగుతున్నారు. మా వెనుక తిరిగే నాయకులు చూడండి, ఎవరన్నా అవినీతి చేసిన నాయకులు ఉంటే మాకు ఓటు వేయకండి. దయచేసి నీతి నిజాయితీగా ఉండే నాయకుడిని గెలిపించుకోండి. గ్రామ అభివృద్ధికి పాటుపడండి. ప్రతి పౌరులు, ప్రతి ప్రజలు, ఓటర్ మహాశయులు అందరూ ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటు మా కత్తెర గుర్తుపై వేసి మాకు దీవెనలు ఇవ్వాలని, అధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరి పాదాభివందనాలు చేసుకుంటూ ముగించుకుంటున్నాను.